ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మరో 2 రోజుల్లో తులారాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే. ఈ వీడియోని అస్సలు కూడా మిస్ కాకండి. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయేది ఏంది అనే పూర్తి వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు గనక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, డబ్బు సమస్యలు, మనమంటే గిట్టని వారు మనపైన చెడు చేయడం, మనశ్శాంతి లేకపోవడం, వ్యవసాయంలో నష్టం రావడం, ఆరోగ్యాలు బాగోలేకపోవడం, ప్రేమ సమస్యలు, తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. తెలివితేటలను కలిగి ఉంటారు. జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. అలాగే మేధావులుగా కూడా వీరు గుర్తింపును పొందుకుంటారు. తమ జీవితంలో వీరు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ తులారాశి వారికి అస్సలు కూడా ఉండదు. లక్ష్య సాధన దిశగా ఉపాయంతో అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. ఈ తులారాశిలో జన్మించిన వారు తమ మనసులో ఉన్న ఆలోచనలను కావచ్చు, తాము తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాలను కావచ్చు, ఎవరితో చెప్పకుండా రహస్యంగా ఉంటారు. అలాగే తులారాశి వారికి చాలా తెలివితేటలు ఉండడం కారణంగా ఇతరులు వీరిపై కుయుక్తులు పనినా కానీ ఆ కుయుక్తులను తిప్పికొట్టే సామర్థ్యం ఈ తులారాశి వారికి ఉంటుంది. అలాగే మంచి ప్రజాకర్షణ కూడా వీరికి ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వృద్ధి చేస్తారు. కాకపోతే అనుకోని ఖర్చులు వస్తాయి కాబట్టి సంపదను స్థిరాస్తిలోకి మార్చుకుంటే మంచిది. ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో ధనానికి ఎటువంటి కొదవ అనేది ఉండదు. సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా కలిగి ఉంటారు. శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. వైరి వర్గం వారు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా అందరూ ఒకేసారి వ్యతిరేకంగా మారుతారు. వైరి వర్గం వారు మూకుమ్మడి కానంత వరకు వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండదు. అయితే మరో 2 రోజుల్లో వీరి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే, జీవిత భాగస్వామి వల్ల కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది స్త్రీలకి కావచ్చు, పురుషులకి కావచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మానసిక ఆందోళనకు గురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, ప్రాణమిత్రులతో కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా మీకు గొడవలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అయినప్పటికీ కూడా బంధాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒకరికి సపోర్ట్ చేస్తూ మరొకరి మనసు నొప్పించే విధంగా ప్రయత్నం చేయకండి. ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. గొడవ తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అలాగే పరిస్థితి సద్దుమనిగాక, అంటే ఆవేశంతో కాకుండా పరిస్థితి సద్దుమనిగాక ఇద్దరికీ పర్సనల్గా నచ్చచెప్పడానికి ట్రై చేయండి. అంతేకాని ఒకరి మూలంగా ఇంకొకరిని కోల్పోయే పరిస్థితులు మాత్రం తీసుకొని రావద్దు. ఈ విధంగా బంధాలను కాపాడుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకునే రోజు అతి త్వరలోనే వస్తుంది. ఈ విధంగా మీకు కొంత డిస్టర్బెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు చాకచక్యంతో వ్యవహరించాల్సి ఉంటుంది. పరిస్థితిని చేజారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. లేకపోతే మాత్రం ఒకరి మూలంగా ఒకరు విభేదాలు తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కాబట్టి మీరు బంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ విధంగా తులారాశి వారికి మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉంటే గనక ఖచ్చితంగా మీరు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు కూడా వీరిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అలాగే ఈ రాశివారు జీవితంలో విలాసవంతమైన జీవితానికి ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. పడమర దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి. అయితే మీకున్న పరోపకార బుద్ధి వల్ల కొన్ని అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఈ సమయంలో తులారాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరికి ఎటువంటి సహాయం చేయాలి అనుకున్నా కానీ ముందు వెనుక ఆలోచించండి. అలాగే అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ కృతజ్ఞత లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సహాయం మాత్రం చేయడానికి ప్రయత్నం చేయకండి. అంటే ఎవరు ఎటువంటి వారో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే షూరిటీ సంతకాల విషయంలో కూడా మీకు కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అంశం గురించి కాస్త జాగ్రత్తగా ఉండండి. షూరిటీ సంతకాలు చేసే విషయంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని కనీస అవగాహన మీకుండాలి. అలాగే షూరిటీ సంతకాలు చేసే ముందు కుటుంబ సభ్యులు మీ శ్రేయోభిలాషులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడే మీకు ఎటువంటి సమస్య లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాగే వ్యాపారస్తులకి చూసినట్లయితే కనుక సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధిక లాభాలు కాకుండా అధిక నష్టాలు కాకుండా మీ బిజినెస్ అనేది మధ్యస్థంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులకు మాత్రం ఈ సమయం అనుకూలంగా లేదు. మరికొన్ని రోజులు మీరు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తులారాశి వారు ఎవరైతే నూతన భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నా, అంటే వ్యాపారంలో భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి భాగస్వాములు లభిస్తారు. అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో ఉన్న ఒడిదుడుకులను, సమస్యలను అధిగమించడానికి మీరు అధిక తెలివితేటలు అలాగే అధిక ప్రయాస ప్రదర్శించాల్సిన అవసరం అయితే ఇప్పుడుంది. అంటే కష్టపడితేనే ఫలితం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేవారు కూడా ఈ సమయంలో చక్కగా చదువుకుంటారు. భవిష్యత్తులో జీవితంలో వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని వీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి వీరి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. అలాగే విదేశాలకు వెళ్ళే వారికి మీరు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయండి. తొందరలోనే అవకాశాలు మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఫలితం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన ఉద్యోగం, మీకు నచ్చిన సంస్థల్లో మీకు నచ్చిన ప్యాకేజీతో లభించబోతుంది. ఈ విధంగా మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఎంతో ఆనందం వెల్లివిరుస్తుంది. అలాగే తులారాశి వారు మనోచాంచల్యం వల్ల కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు తెచ్చుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మాట మీద నిలబడడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే వీరి లోపల ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. ఇటువంటి మనస్తత్వం కారణంగా మీ సన్నిహితులతో, బంధువులతో, అలాగే మీ కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దైవభక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి ఆ దైవమే మీకు తోడుగా నిలుస్తుంది. అలాగే ఉన్నత స్థానాలను మీరు అధిరోహించడానికి లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం ఎంతో శుభకరం. శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. అలాగే లలిత సహస్రనామం చదవడం వల్ల కూడా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. శుక్రగ్రహ ప్రభావం ఈ తులారాశి వారిపై ఉంటుంది. కాబట్టి అన్ని విధాలా మీకు కాలం కలిసి వస్తుంది. నూతన పనులు శుక్రవారం ప్రారంభించండి. ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. నీలం రంగు కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే తులారాశిలో జన్మించిన వారు చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే గనక శుభ ఫలితాలు కలుగుతాయి. ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. అలాగే శనివారాలు శని దేవాలయానికి వెళ్ళి శని భగవానుడికి ప్రదక్షిణలు చేయండి. నల్లని వస్తువులను, నల్లని వస్త్రాలను, అలాగే నల్ల నువ్వులను పేదలకు దానం చేయండి. శుభ ఫలితాలను పొందుకుంటారు.